మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు గొర్రెల కాపరిని ఢీకొట్టిన ఘటనలో నిజాలను వక్రీకరించే ప్రయత్నం జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. సీదిరి అప్పలరాజు కుమారుడే స్వయంగా బైక్ను ర్యాష్గా నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారకుడయ్యాడని తెలిపారు. సాక్ష్యాలను తారుమారు చేసి నిందితుడిని తప్పించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిందితుడిని తప్పించే ప్రయత్నం చేసిన వారిపైన కేసులు నమోదు చేయాలన్నారు. గొడ్డలపాటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానమే అనుసరిస్తా ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్యని గొడ్డలపోటుని గుండెపోటుగా మార్చి ప్రచారం చేయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుమారుడు అప్పలరాజు గారి కుమారుడే స్వయంగా బైక్ డ్రైవ్ చేసుకుని వెళ్లి ఒక గొర్రెల కాపర్ని రోడ్డు మీద కాపర్ని గుద్ది ఈ రోజు ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి చనిపోయాడు. ప్రమాదం జరగడం ఒక ఎత్తు అయితే మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అప్పలరాజు గారు తన కుమారుని రక్షించడం కోసం ఇతర కన్న తల్లిదండ్రులకి శోకం కల్పించే విధంగా ఇంకొక వ్యక్తిని ప్రమాదం చేశాడని చెప్పి పోలీసులకు తెలియపరచడం ఇది ఎంత దారుణమో ఒకసారి రాష్ట్ర ప్రధానికం అందరూ అర్థం చేసుకోవాలి. దోషులు ఎవరైతే వారికి శిక్ష పడాలి తప్ప నిర్దోషులైనటువంటి వాళ్ళని అమాయకులైనటువంటి వాళ్ళని వాళ్ళు దోషులుగా చిత్రీకరించడానికి ఈ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి అప్పలరాజు గారు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారో వారిపైన కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరుతాను.